స్టేజ్లో మిగిలిన వాళ్ళకి అడ్డం రాకుండా పడ్డాడు. ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటారో స్టేజ్ వాళ్ళు. ఆవిడ ఏడుస్తుంటే అది ఎంత హృదయ విదారకంగా ఉందో నేను చెప్పలేను దాన్ని నా మాటలతో. అది కరుణరసం. అప్పుడు ఆవిడ పరమశివుడి దగ్గరికి వెళ్ళి కరుణరసాన్ని అలా ఆవిష్కరించి వదలచ్చు, కానీ వదలలేదు. అది అలా ఆవిడ ఏడుస్తున్న ఘట్టం దగ్గర వదలకుండా మంగళంతో పూర్తి చేశారు. అది హృద్యత, అది కవికి ఉండవలసిన లక్షణం. వెంటనే పరమశివుడు తన అమృత దృక్కులతో చూస్తే అమ్మవారి అనుగ్రహం చేత మళ్ళీ మన్మధుడు పునరుజ్జీవితుడయ్యాడు. కాబట్టి ఘట్టం మంగళంతో పూర్తయిపోయింది, కరుణారసం ఆవిష్కరింపబడింది. ఇప్పుడు తర్వాత రావలసినది, ఇప్పటిదాకా కొంచెం రెండు సన్నివేశాల్లో ఏమైందంటే వరుసగా సభ అంతా కూడా ఉద్విగ్నం అయిపోయింది. ఒకసారి బీభత్సం, ఒకసారి భర్త చచ్చిపోయి ఏడుపు, ఒకసారి భార్య చచ్చిపోయింది, పార్వతీదేవి శరీరం వదిలింది, ఒకసారి మన్మధుడు శరీరం వదిలాడు. ఇలా ప్రారంభిస్తూనే ఇద్దరు శరీరాలు విడిచిపెట్టారు. ఏడుస్తున్నటువంటి సందర్భాలతో నడిచింది. ఒక్కసారి హృద్యంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆ ప్రక్రియనంతటినీ. అందుకే మూడో రసంగా హాస్యరసాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకోవడంలో గమ్మత్తు చూడండి. అది అలా ఉన్నది అని శివపురాణంలో లేదు, కానీ ఎంత అందంగా కూర్చుకున్నారో చూడండి. ఆ పరమశివుడి వేషం వేసి ఒక ఆవిడ్ని తీసుకొచ్చారు. సఖీయులు అలాగే ప్రవర్తిస్తారు. సఖీషు స్మేరాతే అంటారు శంకరాచార్యులు వారు. ఒక సఖిని పరమశివుడి వేషం వేసి తీసుకొచ్చి మనకి కేవలంగా అలా పాట పాడేసి నర్తన చేస్తే అర్థం కాదేమోనని ఒక వేషం వేసి అచ్చు శివుళ్ళ తీసుకొచ్చి నించోబెట్టి అమ్మవారిని వెటకారం ఆడుతున్నట్లుగా 4 విషయాలు ప్రతిపాదన చేశారు. అసలు ముందు పెళ్లి కొడుకు అంటే కళ్యాణం బొట్టెట్టాలి. అమ్మ కళ్యాణం బొట్టెడదామంటే ఇక్కడ కొంచెం బొట్టు పెట్టేవాడు ఇలా అనుకుంటే కుదరదు, కొంచెం ఇలా గట్టిగా నొక్కుకోవాలి. ఇలా అమ్మ నొక్కుదా ఉంటే అది కన్ను, ఎలా నొక్కుతాం? అదేమిటమ్మా బొట్టెట్టుకునే చోట మూడో కన్ను ఏమిటి? వికృతంగా లేడు, బొట్టు ఎలా పెట్టాం? ఇక అసలు బొట్టు లేకపోతే మంగళం. కళ్యాణం బొట్టు లేని వాడు పెళ్లి కొడుకు ఏమిటి? బొట్టు ఎలా పెట్టామమ్మా అంటే హాస్యం అన్నది ఎప్పుడో తెలుసా అండి? హాస్యం ఆడితే హాస్యం కాదు, తీసుకునే వాళ్ళకు కూడా హృదయం ఉంటేనే హాస్యం. మీరేదో సరదాగా ఆ మాట అన్నారనుకోండి, అక్కడి నుంచి నేను ప్రళయతాండవం చేసే హాస్యం ఎందుకు అవుతుంది? తీసుకునేవాళ్ళు కూడా అలా ఉంటేనే, హృదయ సంపన్నత ఉంటేనే. పార్వతీదేవి కూడా నిజంగా నిన్నను వేసిన పిల్ల నవ్వింది, అమ్మ బాబోయ్ ఆ నవ్వులు పువ్వులైతే బుట్టలు బుట్టలు ఎరుగుపోతుంది నేను ఇంటికి. ఎంత నవ్వుతూ చేసిందో నా తల్లి నిజంగా. ఆమె అంటుంది, కన్ను కదా కందితే కన్ను తెరుస్తాడు, కంటికి ఆ లక్షణం ఉండదండి. కొంచెం ఇక్కడ ఏదైనా నొక్కుందనుకోండి వెంటనే ఇలా తెరిచి చూస్తాం. కందిందని తెరిచినా సరే ఎదురుగుండా వాడు ఎవడో అపచారం చేశాడని తెరిచాడు, ఇప్పుడు కందిందని తెరిచినా కాలిపోతావు. దాని లక్షణం అది, కాల్చేస్తుంది. అందుకని ఏమనుకుంటున్నావో మూడో కన్నుందని వెటకారణం కాదు, కందితే తెరిస్తే కాలిపోతావు, కందకుండా బొట్టు పెట్టి చూస్తాను. ఆవిడ తిరిగింది. అది పరమశివుడి దగ్గరికి వెళ్ళి మరీ బొట్టు పెట్టి చూపించి, అంటే తాపత్రయం మనకు ఎక్కడ అర్థం కాలేదో మనం అందుకుని సంతోషించాలని. రెండవ సన్నివేశంగా మెళ్ళో హారం వేస్తారు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో, నాను లిప్తాంగో, నాను విద్యతే అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు ఉండవలసినటువంటి లక్షణాలు. మెడలో పుష్పహారం ఉంటుంది. పెళ్లి కొడుకు పుష్పహారం వేద్దామంటే మెడలో పావు ఉంటే బుస్ బుస్ అంటూ మేమేం వేస్తాం. ఆ రికార్డింగ్ కూడా ఎంత గొప్పగా చేశారో, అందులో బుస్ బుస్ అని వచ్చింది ఆ రికార్డింగ్లో. ఆయన కూడా వేసిన పిల్ల కూడా ఆ పావు బుస్ అంటున్నప్పుడు నర్తన చేసేవాళ్ళు పావుని పట్టుకొచ్చి ఇలా పట్టుకొచ్చి బుస్ అనిపిస్తే బాగుంటుందండి. హాస్యమునందు అలా అనిపిస్తేనే నవ్వు వస్తుంది. ఆ పావుని పట్టుకొచ్చి మరీ బుస్ అనిపిస్తోందని, ఆ పావుని ఇలా పట్టుకుని మరీ బుస్ అని ఇలా అనేటప్పటికీ అక్కడ బుస్ అంది రికార్డులో. నిజంగా అందరూ పక్కున నవ్వేటట్టే ఉంది అది. ఆ మెడలో దండ వేద్దామంటే ఈ పావు ఒప్పుకుంటుందా అంటే ఆవిడంటుంది, మెడలో తాను హారమై ఉండగా నువ్వు ఒక హారం పట్టుకొచ్చి వేస్తే ఆవిడ ఒప్పుకుంటుందా? నువ్వు వేసే హారం రేపటికి వాడిపోతుంది. అదో సామాన్య హారం కాదు, నువ్వు నేను వేసుకునే హారాలు కావవి. మహాతపస్సు చేసిన వాసుకి ఆయన మెడలో హారంగా ఉంటాడు. భూమండలాన్ని మోసే ఆదిశేషువు హారమై ఉంటాడు. అంతటి మహానుభావుడు భుజంగభూషణుడు. ఇంకా మాట్లాడితే పావు మృత్యువుకి సంకేతం, మృత్యువుని ఆభరణముగా పొంది ఉంటాడు. అటువంటి వాడికి నువ్వు పూలదండ ఎక్కడేస్తావే? ఆయన మెడలో పావు ఉందంటా ఏమిటి? ఆయన తత్వం ఏమిటో నీకు అర్థమైందా? అసలు అందుకు కదా నేను వరించాను అని ఆవిడ సంతోషపడిపోతూ నవ్వుతూ పరిహాసం ఆడ్డాం. మూడవ సందర్భంగా ఆవిడ ఏమమ్మా ఆయనకి చందనం రాద్దామంటే బూడిదంతా అంటుకుంది. చందనం మెత్తగా ఉంటుంది, పైగా చందనం జిగురు జిగురుగా కదండి ఉంటుంది, నీళ్లతో తడిపిన గంధం.
అది చమాయింపుగా ఉన్న గంధం పట్టుకెళ్ళి ఇలా రాస్తే ఆయన ఒంటికున్న విభూతి అంతా ఈవిడికి అంటుకుంది, చందనం ఆయనకి అంటుకుంది, బూడిది ఈవిడికి అంటుకుంది. కాబట్టి ఈవిడేమో హాస్యవాడింది, చందనం రాస్తే బూడిది అంటుకుంటోంది, ఆ ఒంటికి ఎవడు రాస్తాడు ఇక అంటే ఆవిడంది అది విభూతి అనుకుంటున్నావు, కాస్త గాలేసి ఆ విభూతి కళ్ళల్లో పడిందంటే కళ్ళు కనపడడం ఏమనుకుంటున్నావో, అదే సామాన్య విభూతి కాదు. ప్రళయమునందు ఈ లోకాలన్నీ లయమైపోతే మళ్ళీ పునఃసృష్టి చేయడానికి జీవుల యొక్క కర్మఫలాలన్నింటినీ ఈశ్వరుడు విభూతి కణముల యందు పెట్టి కంప్యూటర్ చిప్స్ లా తన ఒంటికి రాసుకుని అట్టే పెట్టుకుంటాడు. అటువంటి విభూతి అది కళ్ళల్లో పడితే కళ్ళు కనపడడం ఏమనుకుంటున్నావో. ఏమమ్మా పెళ్లి కొడుకు కదా అని ఓ వస్త్రద్వయం, ఓ పంచా ఉత్తరీయం పట్టుకెళ్ళి ఇద్దామంటే అదిగో ఒంటికి కట్టుకున్నదేమో ఓ పులితోలు, ఓ ఏనుగు చర్మం, అది విప్పనంటాడు. పైగా ఎప్పుడు కట్టుకున్నదో కంపు కాదు, తోలు కట్టుకుంటే, పైగా తోలు ఒంటి మీద ఉంటే వాడు పూజార్హుడు కాడు, మంగళకార్యం మీద పనికిరాడు. అందుకే దేవస్థానంలో ఉండేవాళ్ళు తోలు బెల్ట్లు పెట్టుకోరు, అందుకని తోలు ఉండకూడదు ఒంటి మీద. కాబట్టి తోలు చర్మం కట్టుకున్న వాడిని పెళ్లి కొడుకుగా ఎలా తీసుకొచ్చి కూర్చోపెడతాం పెళ్లి మంటపంలో? అంటే తోలు అన్నామనుకో, తోలు పనికిరాంది అని 10 మాట అంటే ఆ తోలు ఎవరు తొలుస్తారు? పశువు తొలుస్తారు. కాబట్టి ఆహా మా తోళ్ళు పనికిరాని అంటున్నారు అని ఆ పశువులు ఆయన్ని సేవిస్తుంటాయి. అదిగో నందికి భృంగికి కోపం వచ్చి మీ వెంటబడి కుమ్ముతాయి అనేటప్పటికీ కొమ్ములు పెట్టుకుని వాళ్ళు వచ్చినట్టు, ఈ చెలికెత్తలు పరిగెత్తినట్టు. నిజంగా కుమ్మేస్తాడా? నిజంగా నందీశ్వరుడు కుమ్మేస్తే ఇంకేమైనా ఉందా? కుమ్ముతున్నట్టు. ఆఖరికి పార్వతీదేవిని పరిహాసమాడడానికి ఆయన కట్టుకున్న జింక చర్మాన్ని కూడా పట్టుకున్న సఖియలు పరిగెడుతున్నట్టు, పార్వతీదేవి బుగ్గల మీద ఇలా చిటికలు వేస్తున్నట్లు, ఆవిడ ఆ చిటికలు వేస్తే ఇలా బుగ్గ తుడుచుకున్నట్టు, ఆవిడతో ఇలా చేతులు పట్టుకుని ఆడినట్టు, అందరూ కలిసి ఇక్కడ కూర్చుని ఏవో వసంతాలు ఆడుతున్నట్లు, అందరూ నవ్వులే. మీకు తెలియకుండానే అన్నీ మర్చిపోయి మీరు కూడా సభ అంతా నవ్వుతూ ఉండిపోతుంది. అలా ఎక్కడికక్కడ పంట, నువ్వులేస్తే నువ్వు పంట, మినువులేస్తే మినప్పంట, వరి వేస్తే వరి పంట, ఒక్క భూమి యందు పండించగలిగిన వాడు కర్షకుడైనట్టు ఘట్టాన్ని బట్టి సభని మార్చగలిగినటువంటి స్థితి అది. అదే సామాన్యం కాదు. కాబట్టి హాస్యరసం అప్పటికి 3 రసాలు అయ్యాయి. 4వది శృంగారం. అబ్బో అమలిన శృంగారం ఎంత అద్భుతమో నిజంగా. కానీ నేను యథార్థంగా చెప్పవలసి వస్తే ఆ శృంగార సన్నివేశమునందు పరమశివుడు మాత్రం అప్పుడే మన్మధుణ్ణి కాల్చేసిన పరమశివుడిలో ఉన్నాడు. ఎందువల్ల అంటే అమ్మవారు ఆవిష్కరిస్తున్నటువంటి శృంగార రసం, ఆవిడ కన్నుల్లోంచి ఉలుకుతున్న ఆ రసం ఇంత సభ ముందు ఇంతమంది వీడియోగ్రాఫర్లు, ఇంతమంది కెమెరాల వాళ్ళు తిరుగుతుంటే అవేవి పట్టనట్టు, పరమశివుడు గురించే తాపత్రయపడుతున్నట్టు ఆ కళ్ళంతా అలవోకగా పెట్టి ఆవిడ ఆ శృంగార రసాన్ని అభినయిస్తూ బరువుగా అడుగులేస్తుంటే పరమశివుడు కూడా శృంగారాన్ని ఆవిష్కరించడం మరిచిపోయి ఈవిడ్ని చూస్తూ నిలబడిపోయాడు. నిజానికి నిన్న అది శోభానాయుడు గారి ప్రతిభ. ఆ ప్రతిభకి ఎవడైనా అంతే, అలా కావలసిందే. అక్కడ ఎవడు శివుడిగా వేసినా బహుశా అంతకన్నా చేయలేడేమో. కాబట్టి అంత గొప్ప సన్నివేశం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎక్కడంటే సాహిత్యమునందు అమలిన శృంగారం ఒక్క మాట దోషభూయిష్టంగా లేదు. అసలు నిన్న నా నాట్యం చెయ్యడంలో కూడా మీరు గమనించి ఉంటారు, ఇలా నడుం దగ్గర చెయ్యేసి పట్టుకున్నట్లుగా ఉంది చూడ్డానికి, కానీ చెయ్యి 2-3 అంగుళాల దూరంలో ఉండి పార్వతీదేవి పాత్ర పోషించిన వారి శరీరానికి చెయ్యి ఏమరపాటునందు కూడా తగలకుండా ఎంత పవిత్రంగా, ఎంత సభాముఖంగా చెయ్యడానికి యోగ్యంగా, ఎంత గొప్ప రసావిష్కరణ నిజంగా. అందులో ఆ శృంగార రసాన్ని అభినయించడంలో అక్కడ ఆవిడ వేదిక మీద కూర్చుని పరమశివుడి గురించి తన్మయత్వంతో ఉంటే శివుడి వెనక నుంచి వచ్చినా తన్మయత్వంలో మరి పట్టించుకోనట్టు, ఆయన అటెళ్తే ఈవిడ ఇటు తల తిప్పి చూసినట్టు, ఆయన అటెళ్తే మళ్ళీ ఆవిడ ఇటు తిరిగినట్టు, నిజంగా వేదిక మీద కూర్చొని అంత చూడనట్టు ఉండగలగడం ఎంత పాత్రలో లీనమైపోవాలండి. ఆయనేమో ఆ వెనక్కి వెళ్ళి కొంచెం శబ్దం చేస్తే ఇలా లేచి నిలబడి ఆయన్ని చూడగానే ఇలా ఆనందపడిపోయి సంతోషపడిపోయి ముఖంలోంచి ఇలా సిగ్గులు ఒలికించేసి అయ్య బాబోయ్ ఆవిడకు ఆవిడే సాటి, నాకు మాటలతో కూడా నేను అలా ఒలికించలేను. అంత గొప్ప శృంగార రసాన్ని ఒలికించడం ఒకెత్తైతే ఆ సాహిత్యం నిజంగా అమలిన శృంగారం. అందులో ఒక చరణం నాకు ఆశ్చర్యపోయాను. నా ఒంటి మీద ఉన్న పచ్చకర్పూరం అంతా నీకంటుకుపోయింది, నీ ఒంటి మీద ఉన్న విభూతి అంతా నాకంటుకుపోయింది, అంతే. ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం కావాలి?
అది ఎక్కడిదో తెలుసా అండి? శంకరాచార్యులు వారి ప్రాతస్మరామి స్తోత్రంలోది. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి బసమానాం. శంకర భగవత్పాదులు చేశారు. పరమశివ, తెల్లవారగానే నీ చేతి వంక చూస్తే రాత్రి పార్వతీదేవి తన స్తనముల మీద అలదుకున్నటువంటి కస్తూరి రేఖలు నీ అరిచేతి కంటుకొని కనబడుతున్నాయన్నారు. ఇంకా వివరించాలా? చాలు శృంగారాన్ని వర్ణించడానికి. శంకరాచార్యుల వారి సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకునే ఎవరో అటువంటి రచనని చేశారు. చేసి ఆడదానికి సిగ్గు కదండి, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రణయాన్ని చూసి సాటి ఆడదైన కంగ సిగ్గుపడి కొప్పులోకి జారిపోయింది. ఇక చూడలేక శృంగారము ఆవిష్కారం కదా, విచ్చుకోవడం. ఆయన తల మీద చంద్రవంక చూసి కలువ, ఈవిడ మెడలో కలువ అనుకోండి, లేకపోతే ఆవిడ సిగలో కలువ అనుకోండి, ఆ కలువ బాగా విచ్చుకుందిట. చంద్రస్పర్శకి, చంద్రకిరణ స్పర్శకి కలువలు విచ్చుకుంటాయి. ఆవిడ హృదయము విచ్చుకుంది, గంగ సిగ్గుపడిపోయింది. ఆ రసావిష్కరణ నిజంగా శృంగార రసం అత్యద్భుతం. ఇవన్నీ ఒకే ఇప్పటికి 4 రసాలు నేను పూర్తి చేసేసాను, అంటే అంతకన్నా సమయం లేక. 5వ రసం భయానకం. ఇది చాలా చాలా కష్టం. ఎందుకంటే అమ్మవారి విషయంలో భయానకము అనేటటువంటి రసాన్ని ఎవ్వరూ చెప్పడం కుదరదు, అసలు చెప్పలేరు కూడా, చెప్పకూడదు కూడా, తప్పది. అందుకే అమ్మవారి నవరసాలు ఆవిష్కరించడంలో అందరూ ఇబ్బంది ఎక్కడ పడిపోతారంటే భయం చెప్పడం ఎలా. ఎందుకంటే ఆవిడకే స్వయంగా భయాపహ, భయమును పోగొడుతుందని ఓ పేరు. మృత్యుదారు కుఠారిక, మృత్యువనే దారువుకు ఆవిడ గొడ్డలి వంటిది. మృత్యువు పెద్ద భయం, ఆ మృత్యువుని పోగొడుతుంది. అసలు ఆవిడికి భువన భయ భంగవ్యసనిని అని ఒక పేరు. భువనముల యొక్క భయాన్ని పోగొట్టే తల్లి అని ఒక పేరు. అటువంటి తల్లికి భయం ఏమిటి? ఇంకా ఆవిడ భయపడిందని చెప్పడం ఏమిటి? అర్ధరహితం, అసలు చెప్పడం కుదరదు, అది సాధ్యం కాదు కూడా. అందుకే గజాసుర వృత్తాంతాన్ని స్వీకరించాను, కానీ అది పూర్తిగా అంగీకారయోగ్యమా అంటే కుదరదు. ఎందుచేత అంటే గజాసుర శరీరము కూడా ప్రకృతి వికారము కాబట్టి అమ్మవారే. ప్రకృతి వికారమైన శరీరమునందు శివుడు ఉన్నట్టే శివలింగం పక్కన సాకారంగా అమ్మవారు ఉంటుంది, లింగరూపుడై పరమేశ్వరుడు ఉంటాడు. లోపల లింగరూపుడై పరమాత్మ ఉంటాడు, ప్రకృతిగా అమ్మవారు ఉంటుంది శరీరంగా. గజాసురుడి శరీరం మాత్రం అమ్మవారు కాదేమిటి? అమ్మవారి అందే శివుడు ఉన్నాడు. అప్పుడు కూడా కైలాసం ఖాళీ అయిపోతే అమ్మవారు భయపడిపోవడం అన్నది లోకంలో ఉండదు. ఆవిడ పూర్వజా త్రిపురాంబిక, ఆవిడికి తెలియనిది ఏమి ఉండదు. ఏది ఏం జరుగుతుందో ఆవిడికి అన్నీ తెలుసు. ఆ మాటకు వస్తే శివ శివ, వాళ్ళిద్దరి మధ్య అభేదం. ఆవిడికి భయం ఏమిటి? కాబట్టి భయం కుదరదు. కానీ ఎలాగో అలా పెట్టాలి. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు భయం చెప్పడం ఎలా అని ఆలోచించారు అమ్మవారి గురించి నవరసాలు చెప్తూ. ఆయన ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకున్నారు. ఆయన ఎలా తీసుకున్నారంటే, ఇంకోలా భయం చెప్తే బాగుండదని స్త్రీ సహజమైనటువంటి బిడియాన్ని భయంగా అందంగా ఆవిష్కరించారు. పరమశివుడు యొక్క లీలలు వర్ణిస్తుంటే సంతోషంగా ఆవిడిలా ఆయన చేయి పట్టుకుంది, మా ఆయన ఇంత గొప్పవాడని. పరమశివుడి చేతులకి కూడా పిల్లపావులు చుట్టుకుని ఉంటాయి, పావు అడుగున చల్లగా ఉంటుంది. అమ్మవారి చెయ్యిలా పట్టుకుంటే పరమశివుడి చేతికి ఉన్నటువంటి పావు కంకణంలా ఉన్నది విప్పుకుని మెల్లిగా అమ్మవారి ఒంటి మీదకి పాకింది, ఆవిడ చేయి మీదకి. చల్లగా ఏదో తగిలితే ఆవిడ ఇలా చూసింది. ఆవిడ ఎప్పుడు పావులు ఆభరణంగా వేసుకోదు, ఆవిడ హారాలు వేసుకుంటుంది. ఓ పావు తన మీదకి ఎక్కేటప్పటికి ఎంత అమ్మవారైనా అకస్మాత్తుగా పావు పిల్ల ఎక్కుతుంటే ఇలా అంది, హరాహిభ్యో భీత, అలా అంది కాబట్టి భయపడింది అన్నారు శంకరాచార్య. అంతకన్నా చెప్తే బాగుండదు, ఇంకా అమ్మవారికి భయం అని అంత అందంగా చెప్పారు శంకర భగవత్పాదులు. అందుకని నేను దాన్ని అక్కడితో వదిలేస్తున్నాను. బహుశా ఇంకంతకన్నా అవకాశం లేకపోయి ఉండవచ్చు. భయానకం తర్వాత అద్భుత రసం. అద్భుత రసంలో పరమశివుడు పార్వతీదేవి ఇద్దరూ తాండవ ప్రక్రియ ఎందే మగ్నమై ఉన్నట్లు, పరమశివుడు అమ్మవారి కన్నా గొప్పవాణ్ణి అనిపించుకోవడం కోసమని విష్ణువుని పిలిచి స్థాయి పెంచమని అడిగినట్లు ఆయన మృదంగాన్ని గట్టిగా వాయిస్తుంటే ఈయన ఇంకా బాగా తాండవం చేస్తుంటే, అబ్బా ఏవి తాండవం అని పార్వతీదేవి ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు, తాండవం చేసి చేసి పరమశివుడు అమ్మవారిని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు ఉంది. నాకనిపించింది ఆయన తాండవం చూసి ఈవిడ అద్భుత రసాన్ని పొందిందా, ఆవిడ అలా కూర్చుని బుగ్గన చెయ్యి పెట్టుకుని చూస్తే అసలు ఆవిడ అలా ఉండడం అద్భుతంగా అనిపించి శివుడు ఆగిపోయాడా అని నాకు అనిపించింది. అసలు ఎవరికి అద్భుతం నాకు అర్థం కాలేదు.
అంత అద్భుతంగా మనకు అనిపించింది ఆ రసం. చాలు కదా పండిందనడానికి. కానీ నా మటుకు నేనైతే చెప్పమంటే ఎన్ని సలహాలన్నా చెప్తావు అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తా. దాన్ని స్వీకరించడం కన్నా అక్కడ శంకర భగవత్పాదులు చేసిన సూచన ఒకటి ఉంది. నవరసావిష్కరణలో అద్భుత రసావిష్కరణ ఎందు పరమశివుని యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి వీణ మీద వాయిస్తుంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. త్రిపురాసుర సంహారము, మన్మథ సంహారము, మార్కండేయుడికి ఆయుర్దాయం ఇవ్వడం, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నడం, ఎవ్వరూ చెయ్యలేనటువంటి అత్యద్భుతమైనటువంటి కృత్యాలు, ఇటువంటివన్నింటినీ వర్ణిస్తూ ఆవిడ వింటుంటే అంతటి పార్వతీదేవి కూడాట ఇలా అంటుందిట. తాంబూలపూరితముఖీ తాంబూలారుణపల్లవాదరయుతే తటంకహారాన్వితే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థచూలింబరే. తాంబూల రసాన్ని ఆస్వాదిస్తూ ఇలా తలుపుతూ అబ్బా ఏమి భర్త, ఏమి అద్భుతం, ఎంతటి మహానుభావుడు నా భర్తని పొంగిపోతుందిట. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడైనా అమ్మవారి సందర్భంగా మీరు ఏది చేస్తున్నా పరమశివుడికి సంబంధించినటువంటి వైభవాన్ని కీర్తిస్తే అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అందుకే సౌందర్యలహరి చేసిన శంకరాచార్యుల వారు శివశక్త్యాయుక్తో శివశబ్దంతో మొదలుపెట్టారు. శివుని యొక్క వైభవర్ణనకి ఆవిడ అద్భుత రసాన్ని ప్రదర్శించినట్లుగా ఆ ఘట్టాల్ని తెచ్చి అంత అందంగా కూర్చాలి అంటే అది తల్లి శోభానాయుడు గారు లాంటి కారణజన్మురాలకి తప్ప అన్యులకి సాధ్యమయ్యే విషయం కాదు. ఒడ్డున కూర్చుని సలహాలు ఎన్నైనా చెప్తామనుకోకపోతే అద్భుత రసం విషయంలో కొంచెం మార్పు చేస్తే ఇంకా అద్భుతమైన రసం పండుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది అద్భుత రసం బాగుంది. తర్వాత భయానక రసం అయిపోయింది, అద్భుత రసం అయిపోయింది, హాస్యరసం అయిపోయింది, శృంగార రసం అయిపోయింది. ఇక అమ్మవారు రౌద్రరసం. రౌద్రరసంలో ఆ మహిషాసురుణ్ణి మర్దించడం కోసం అని చెప్పి అమ్మవారు బయలుదేరినప్పుడు అతను మాట్లాడుతున్న మాటలకి ఆవిడకు వచ్చినటువంటి కోపం, ఆవిడికంత కోపం వచ్చిన తర్వాత ఆవిడ ఆయుధాల్ని తీసుకుని అతనితో యుద్ధం చేసేటప్పుడు వీరరసం. ఈ వీరరసం తర్వాత శాంతరసం. అమ్మవారు ఒక్కతి వేదిక మీద ప్రశాంతంగా కూర్చున్నట్లు చూపించారు. చాలా బాగుంది. ఎందుచేతనంటే అదే సామాన్యమైన ప్రక్రియ కాదు. ప్రత్యేకించి మహిషాసురుడు పార్వతీదేవి యుద్ధంలో ఆవిడ బాణం వేస్తే అలవోకగా తీసి అవతల బారేసినట్లు, ఆయన త్రిశూలం పెట్టి కొడితే గదాదండం ఓ మూలకెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళకి అడ్డు రాకుండా ఓ పక్కన పడి మళ్ళీ ఎవరో పరిగెత్తుకొచ్చి తీయడానికి అవసరం లేకుండా వెళ్ళిపోయేటట్టుగా కొట్టడం, ఉన్న స్టేజ్ని అందంగా వాడుకుని బాణం విసిరేసేటప్పుడు ఆ మూలకెళ్ళిన తర్వాత చేత్తో పట్టుకుని అడ్డుపడేసేటట్టు స్టేజ్ని ఎంత బాగా వాడుకున్నారు అనడానికి అది నృత్యం చేసే వాళ్ళ ప్రతిభకి పట్టాభిషేకం. అందున మహిషాసురుడు అంతటి శోభానాయుడు గారు శృంగారరసం ఆవిష్కరిస్తే శివుడే తెల్లబోతే మహిషాసురుడు మాత్రం అంత విచ్చలవిడిగా చేయడం నేను చాలా తెల్లబోయాను. అబ్బో, ఆయన 4 అంగల్లో దాటేసేవాడు స్టేజ్ని చివరి నుంచి ఆ చివరి వరకు. ఆ కొమ్ములు ఆయన నిజంగా రాక్షసుల్లాగే పరిగెత్తడంలో దీపాన్ని కూడా కింద పారేశాడు తన్నేసి. అంత గొప్పగా చేసేసి ఆఖరణ త్రిశూలం పెట్టి పొడి చేసి స్టేజ్ మధ్యలోకి వచ్చి పడిపోయి అయ్యిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే అని మహిషాసుర మర్దని జరుగుతుండగా పుష్పవృష్టి కరుస్తూ ఆవిడ వీరరసంతో ఇలా ఊగిపోతూ రౌద్రరసంతో ఆ తరువాత ఋషుల యొక్క స్తోత్రానికి శాంతపడినటువంటి తల్లిగా ఆవిడ వేదిక మీద కూర్చుని ఉన్నప్పుడు ఉన్నటువంటి శాంతరసంలో అమ్మవారితోటి పూర్తి చేయడం అత్యద్భుతంగా పండించారు నవరసాలని. కానీ నేను ఒక్క మాట మనవి చేయవలసి ఉంటుంది. అమ్మవారి విషయంలో శాంతము లేదని కానీ, శాంతము రసము కాదని కానీ, శాంతము ఉండకూడదని కానీ, అమ్మవారు శాంతరసం ప్రకటించకూడదని కానీ ఎవ్వరు అనరు. కానీ అమ్మవారిని శాంతరసం చెప్పకూడదు అంటారు. ఎందుచేత అంటే దానికి ఒక లక్షణం ఉంది. అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి ఎప్పుడూ కదులుతుంది. అన్ని కదలికలు అణిగిపోయి ఏ భావోద్రేకము లేకుండా ఉండిపోతే శాంతమని గుర్తు. అందుకే శాంతం ఉంటే అన్నీ ఉంటాయి, శాంతం లేకపోతే ఏమీ ఉండవు. అలా అన్నీ అణిగిపోయి తనలో తాను రమించేవాడు శివుడు. ఎప్పుడూ కదులుతూ ఉండేది అమ్మవారు.
అమ్మవారు కానీ శాంతరసంలో కూర్చుంటే శివుడు అయిపోయిందని లెక్క. ఇంకా కదిపేవాళ్ళు ఎవరు శివుణ్ణి? శివశక్త్యాయుక్తోది భవతి శక్త ప్రభవితం. ఆయన కదలాలి, కామేశ్వరుడు అవ్వాలంటే ఆవిడ కదులుతూనే ఉండాలి. అందుకే అమ్మవారి విషయంలో శాంతరసంతో పూర్తి చెయ్యరు, వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. జగజ్జనని కాబట్టి ఆవిడ దృశాద్రధీయస్యాదరదలిత నీలోత్తల రుచాదవీయంసం దీనం స్నపయ కృపయా వలపి శివే అంటారు శంకరాచార్యుల వారు. బిడ్డల్ని చేసి వాత్సల్యాన్ని కురిపిస్తుంది ఆ తల్లి. ఆవిడ అబ్రహ్మకీట జనని, ఈ లోకాలకన్నిటికీ తల్లి కాబట్టి వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. శాంతరసంతో ఉండకూడదని నేను అంటలేదు, కానీ శాస్త్ర మర్యాద గురించి నేను మాట్లాడుతున్నాను. చిట్ట చివర ఒక్క మాట చెప్పి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. నవరసనట భామిని అని దీనికి పేరు ఉంచారు. కానీ నవరసనట భామిని అనేటటువంటి శబ్ద ప్రయోగాన్ని చెయ్యరు, అమ్మవారి మీద చెయ్యకూడదు అని. ఎందుచేత అంటే భామిని అన్న శబ్దాన్ని ప్రత్యేకించి జగదంబ స్వరూపమైనటువంటి అమ్మవారి మీద వాడకూడదు అని శాస్త్రమునందు నిషేధం. ఎందుకంటే సంస్కృతంలో ఏ పదమైనా సరే అది ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అంటే సుప్రీంకోర్టు అమరకోశం. అమరకోశాన్ని మించి ఇంకా సుప్రీంకోర్టు ఉండదు, అమరకోశాన్నే ఆధారం చేసుకుంటారు. అమరకోశం భామిని అన్న మాటకి వ్యుత్పత్తి చెప్పింది. అపారమైన కోపము తన స్వభావంగా ఉండి, కోపము స్వభావమైన కారణం చేత తత్సంబంధమైన రసములను మాత్రమే పండించగలిగినటువంటి స్త్రీకి భామిని అని పేరు. తప్ప కోపము స్వభావము కాకుండా ఇతర రసములను పోషించగలిగినటువంటి స్త్రీ అయితే ఆవిడ్ని భామిని అన్న పేరుతో పిలవకూడదు అని చెప్తారు. ఇప్పుడు పార్వతీదేవి యందు మీరు హాస్యరసాన్ని చూపించాలి అంటే ఆవిడ భామిని అయితే ఆవిడ తిరగబడుతుంది. ఆవిడ్ని ఏమైనా అన్నారనుకోండి, హాస్యానికి ఏమైనా అన్నా తమలపాకతో ఇందమ్మా అంటే తలుపు చెక్కతో అందమ్మా అంటుంది. కాబట్టి వెంటనే శృంగార రసం, హాస్యరసం ఇవి కుదరవు. కాబట్టి నవరసనత భామిని అన్న శబ్దాన్ని శాస్త్రీయ ప్రయోగం చేస్తూ 41వ శ్లోకంలో మహీమూలాధారే అన్న శ్లోకంలో నవరసములు ఆవిష్కృతమైనటువంటి అమ్మవారిని చూపిస్తే ఎప్పుడైనా ఏమని పిలవాలో పేరు చెప్పారు ఆయన. నవరస మహాతాండవ నటి అని పిలవాలి అని చెప్పారు. అందుకని అంతే పేరు. ఇప్పుడు నేను అలా ఎందుకంటారు అన్న దాని గురించి వ్యాఖ్యానం చేయడానికి సమయం సరిపోదు. నేను తప్పు అని అంటలేదు, కానీ శాస్త్రము చేత అంగీకార యోగ్యము మాత్రము కాదు అని. చాలా సంస్కారయుతమైనటువంటి తల్లి, అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి, విదుషీమణి, స్వయంగా రచన చెయ్యగలిగినటువంటి ప్రతిభాశాలి, అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన వారు, విశేషించి గొప్ప గురుభక్తి కలిగిన వారు. అందులో కోటేశ్వరరావు గారు ఏమైనా మార్పు చెయ్యవలసింది ఉంటే మీరు సూచన చెయ్యవచ్చు అని నాకు స్వేచ్ఛ ఇచ్చిన కారణం చేత నేను నవరసనట భామిని అన్న శబ్ద ప్రయోగాన్ని శాస్త్రీయంగా చెయ్యరు. దాని బదులు శంకర భగవత్పాదులు ఏం చెప్పారో దాన్ని మనం స్వీకరించడం పరమశాస్త్రీయమవుతుంది. దాని వలన అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తుంది అని మనవి చేస్తూ, ఇంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని చూడగలిగినటువంటి అదృష్టాన్ని వసంత నవరాత్రుల్లో మనకి కల్పించినటువంటి సుబ్బారావు గారికి వ్యక్తిగతంగా మనందరి తరపున నేను కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, అంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని మాకు అందించి, ఒక పక్క ఇక్కడ నాట్యం చేస్తూ, ఒక పక్క అక్కడ అనౌన్స్మెంట్ చేస్తూ, ఒక పక్క వ్యాఖ్యానం చెప్తూ, ఒక పక్క శిష్యులందరికీ ఆదేశాలు ఇస్తూ, ఒక పక్క పాత్ర పరిచయం చేస్తూ, ఒక పక్క ఈ సంభారాలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ, ఓ పక్కన అలాంటి అల్పజ్ఞులు చెప్పిన మాటలు కూడా వింటూ, అంత వినయంతో, అంత ఔదార్యంతో ఉండగలిగినటువంటి ఆ తల్లి యొక్క వైభవానికి నటరాజు యొక్క అంశగా వచ్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారికి నేను హృదయపూర్వకంగా కొవ్వాడ, కాకినాడ ప్రజలందరి తరపున పెద్దరికాన్ని మీరు నాకు ఇస్తారు కాబట్టి నేను స్వతంత్రంగా తీసుకుని ఆవిడికి హార్దిక కృతజ్ఞతాంజలులను ఆవిష్కరిస్తూ, బ్రాహ్మీమయమూర్తులు అంటారు, అసలు నటించడం సాధ్యం కానటువంటి విషయాలు. బ్రాహ్మీమయమూర్తులు పిల్లలతో గోళీలు కూడా ఆడుకుంటారు, ఆ చేష్టితములు అద్భుతంగా ఉంటాయి. ఆవిడిప్పుడు సర్వం సాయిమయం అనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి నృత్య కార్యక్రమాన్ని చేస్తారు. మళ్ళీ ఒకసారి పోతన గారు చెప్పినట్టు, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై. ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఒక ఇంద్రియం, నోటితో తాగవలసిన దాన్ని కన్నులతో తాగుదాం, చెవులతో తాగుదాం. అందుకు సంసిద్ధులు కావలసిందిగా ఇవాళ భగవద్గీతని పక్కన పెట్టి అంత గొప్ప నృత్య కార్యక్రమం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని
దాన్ని ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తూ కృతజ్ఞతాంజలులను ఆవిష్కరించడానికి అవకాశంగా ఇవాల్టి ఉపన్యాస కార్యక్రమాన్ని స్వీకరించినందుకు, భగవద్గీత చెప్పనందుకు నన్ను మన్నించవలసినదిగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తర్వాత కార్యక్రమాన్ని సుబ్బారావు గారు ప్రారంభింపజేస్తారని మీకు మన భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం అయితే, రెండవదైనటువంటి సాంఖ్యయోగం, మూడవదైనటువంటి కర్మయోగం మొదలైన వాటిలో పరమాత్మ అనేకమైనటువంటి సత్యములను ఆవిష్కరించారు. అందులో సనాతన ధర్మమునకు ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఉంటుంది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యకు అని చెప్పడంలో రెండిటి యందు కూడా కారణము ఒక్కటే. ఏమిటి కారణము అంటే అభ్యున్నతి, జీవుని యొక్క అభ్యున్నతి కొరకు నిర్దేశం చేస్తారు. ఇందులో ఇలా చెయ్యి అని చెప్పడం తేలిక, ఇలా చెయ్యి అని చెప్పింది అలా చేయడం కూడా కొంతవరకు తేలిక, మనసుకి అధ్యవసాయం ఉంటే. ఇలా చెయ్యకు అన్నదాన్ని చెయ్యకుండా ఉండలేని వాడి పరిస్థితికి నేనేం చేయలేను అని ఊరుకుందనుకోండి శాస్త్రం, మరి వాడి అభ్యున్నతి ఎలా? కాబట్టి నేను ఇలా చెయ్యవద్దు అని ఏదన్నానో అలా చెయ్యకుండా ఉండలేని వాడికి కూడా మార్గం చూపించగలగాలి. అది సనాతన ధర్మం యొక్క చాలా చాలా గొప్పతనం. అందుకే సాధారణంగా మనుష్యుడు చెయ్యకుండా ఉండలేనివి ఏముంటాయో వాటికి విరుగుడు కూడా శాస్త్రం చెప్తారు. ఉపనిషత్ రూపంలో, గురు శిష్య సంవాద రూపంలో చెప్తారు. నువ్వు ఇతర స్త్రీలని చూసినప్పుడు నీ మనసు కదలకుండా ఉండడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చెయ్యలేను అనరు. మాతృవత్పరదారేషు, దానికి ఒక సమాధానం చెప్తారు. నీవు అన్య స్త్రీలను చూసినప్పుడు వారిలో మీ అమ్మగారిని చూడు, అంతే. ఇక అమ్మ అన్న సమన్వయం ఎక్కడుందో ఇక అక్కడ కామానికి అవకాశం ఉండదు. అది పాల మీద నీళ్లు చల్లడం లాంటిది, ఆ పొంగు చల్లారుతుంది. కాబట్టి మాతృవత్పరదారేషు, దొంగతనం చేయకుండా ఉండలేడు. ఎక్కడైనా ఏదైనా కనపడింది అంటే తనదిగా చేసేసుకోవాలి ఆ ద్రవ్యాన్ని. ఇప్పుడు దీని నుంచి ఎలా మనసుని మార్చడం? పరద్రవ్యానిలోష్ఠవత్, నువ్వు అలా వెళ్ళిపోతుంటే అనేకమైన రాళ్ళు కనపడతాయి. ఆ రాళ్ళు తీసుకుని జేబులో వేసుకుని ఇంటికి ఎడతావా? నాకెందుకు ఈ రాయి అంటావు. నీది కాని దాన్ని, ఈశ్వరుడు నీకు ఇవ్వని దాన్ని చూసినప్పుడు దాని యందు నువ్వు పెట్టుకోవలసిన దృష్టి అది రాయి. ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నాది కాదు, కాబట్టి నేను తీసుకో. ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వడు, రాజమార్గంలో ఇస్తాడు అని భావన చెయ్యగలిగితే వ్యామోహం ఉండదు. కాబట్టి అనేకమైన పరిష్కారాలని ఉపనిషత్తు మనకి చూపిస్తుంది. అలాగే నేను మీతో గత కొద్ది రోజులుగా మనవి చేస్తూ వస్తున్నాను. ఒక వారం రోజుల ప్రసంగాలే కదా అని నేను ప్రత్యేకంగా ఏ అధ్యాయాన్ని మాట్లాడలేదు. ఎందుకంటే అవి అసంపూర్తి అయిపోతాయి. 2-3 శ్లోకాలు అవి కూర్చుంటాయి. ఇంకా భగవద్గీత ఫలానా అధ్యాయం అని మొదలుపెట్టి ఆ అధ్యాయం పూర్తి చేయకపోతే అది ఏదో చికాగ్గా ఉంటుంది. అది అర్థం బద్ధం లేని ఉపన్యాసాల్లో ఉంటాయి. సగం శ్లోకాలు చెప్పి వెళ్ళడం అది అంత బాగుండదు. అంతకన్నా విహంగ వీక్షణం మంచిది అనిపించింది. నేను మీతో ఒక మాట తరచుగా నేను మనవి చేస్తూ వస్తున్నాను. దేహము వేరు, ఆత్మ వేరు. దేహము కాలమునందు పడిపోతుంది, ఆత్మ కాలమునందు పడేటటువంటిది కాదు. అది సత్యస్వరూపము, అది ఎప్పుడూ ఉంటుంది. కానీ వచ్చిన పెద్ద సమస్యల్లా ఎక్కడుంటుంది అంటే, ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పనివ్వండి, శరీరమే నేనన్న భావన దగ్గరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నించుంటుంది. ఇలా ఎందుకు నించుంటుంది? మనకి జీవితంలో మిగిలిన వాటి విషయంలో ఇలా ఉండదు. నేను బట్టలు కట్టుకున్నాను అన్న సత్యంలోకి వెళ్ళిపోతాను వెంటనే. నేను ఇప్పుడు బ్రహ్మచారిని కాను, నాకు పెళ్ళైపోయింది అంతే. ఆ రోజు నుంచి ఇంకా నేను గృహస్థుని అని జ్ఞాపకం ఉంటుంది. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్ళాను, అవును నేను ఇప్పుడు వానప్రస్థుని జ్ఞాపకానికి ఉంటుంది. అది ఇంకా మళ్ళీ ఏం పెద్ద గుర్తుపెట్టుకోక్కర్లేదు. భోజనం చేశారా లేదా? చేశానండి, గుర్తుంటుంది. నువ్వు శరీరం కాదు, గుర్తుండదు. నేను శరీరాన్ని, నేనంటే శరీరమే. ఎందుకు అది జ్ఞాపకం ఉండదు? ఎందుకు అలా ఎందుకు ఎప్పుడూ మళ్ళీ బుద్ధి వెళ్ళి లోపల ఉన్న వస్తువుని పరిశీలనం చేసే ప్రయత్నం చెయ్యకుండా
శరీరం దగ్గరికి వెళ్ళి ఎందుకు నిలబడుతూ ఉంటుంది అంటే దీనికి కారణం ఒక్కటే, కొన్ని కోట్ల జన్మలుగా మనసు అలా ఆలోచించడానికే మనం అలవాటు చేసేసాం. కొన్ని కోట్ల జన్మలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని జన్మలో. దీంట్లో ఆట విడుపు అని వేదాంతంలో ఒక మాట, అది కూడా ప్రళయాన్ని ఎందుకు చేస్తాడు ఈశ్వరుడు అంటే, పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి బడలిపోయినటువంటి జీవులకు కొంత విరామం ఇస్తాడు. యుగాంతం ప్రళయం అయిపోతే మళ్ళీ పునర్జన్మ ఉండదని మీరు అనుకోకూడదు. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త యుగం